అయిందో చూసారా, ఎంత జ్యూసీగా అయిందో. రోటీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, నాన్కి బాగుంటుంది. చాలా చాలా యమ్మీ చికెన్ రెసిపీ రెడీ. హలో ఎవ్రీవన్, స్మాల్ కుకింగ్, ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 kg చికెన్ నార్మల్గా గ్రేవ్ చేసుకున్నా. అయితే ఇక్కడ ఫ్రై అవుతుంది ఆనియన్, అల్లం వెల్లిగడ్డ, లవంగాలు, ఒక 2 ఇలాచీలు, 4 లవంగాలు వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టి ఇట్లా పేస్ట్లా పట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కినాక మంచి బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని చికెన్ గ్రేవీ ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఉప్పు, పసుపు, పెరుగు కలిపేసుకుంటున్న చికెన్లో. కొద్దిగా మనకు జ్యూసీగా ఉంటుంది చికెన్, సాఫ్ట్ కుక్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఆనియన్, ఇప్పుడు ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, 4 లవంగాలు, ఇలాంచి వేసి పట్టి పెట్టుకున్న ప్యూరీ ఫ్రై అయిపోతుంది. ఇది మంచిగా బ్రౌనీ కలర్లో రావాలి మనకు, గోల్డెన్ బ్రౌన్. అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. ఏదైనా నాన్ వెజ్కి ఫ్రెష్గా వేసుకోండి అల్లం వెల్లిగడ్డ, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. ఇక్కడ ఆనియన్ ప్యూరీ మంచిగా ఫ్రై అయింది. చికెన్ యాడ్ చేసుకోవడమే. మనం ఈజీగా బ్యాచిలర్ అందరూ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. పాపము ఇంత హడావిడి ఉండదు. లాస్ట్కి మనము చికెన్ దించేటప్పుడు హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టమాటా అవి ఏమి యాడ్ చేస్తలేను కాబట్టి హాఫ్ లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయినాక ఉప్పు, కారం, గరం మసాలా, ఆల్రెడీ మనము ఉల్లిగడ్డలనే లవంగాలు వేసినాం. గరం మసాలా వేయకుండా నడుస్తుంది, మీ ఇష్టం. మీకు కావాలంటే పైనుంచి వేసుకోవచ్చు. అయితే కొద్దిగా మంచిగా ఉడికినాక మసాలాలు వేద్దాం. ఓకేనా. ఉప్పు, కారం, ధనియా పొడి చూడండి, మంచిగా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేసింది చికెన్. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని చిన్న మంట మీద ఒక 10 to 15 minutes ఉడకాలి చికెన్. అప్పుడైతే మనం జ్యూసీగా చూడండి. నేను ఇక్కడ ఏం యాడ్ చేయలేదు, కొత్తిమీర అవి నార్మల్గా ఈజీగా మనము ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. అయితే ఇట్లా చూడండి, కారం గిట్లన్నీ వేసినాక ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. అప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే యమ్మీ చికెన్ గ్రేవీ అయితే అయిపోతుంది. మీరు ఏం యాడ్ చేయలేదు చూడండి, సింపుల్గా బ్యాచిలర్స్ అయినా చేసేసుకోవచ్చు, బిగినర్స్ అయినా చేసుకోవచ్చు. యమ్మీ చికెన్ గ్రేవీ. లాస్ట్కి హాఫ్ లెమన్ వేయండి. ఓకేనా. యమ్మీ జ్యూసీ గ్రేవీ ఎలా తయారైందో. నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేయలేదు, ఓన్లీ కొద్దిగా పెరుగు. మనకు చికెన్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ క్వాంటిటీ అదే బయటకు వచ్చేస్తే గ్రేవీ చిక్కగా ఉంటుంది. గ్రేవీ థిక్గా చాలా బాగుంటుంది, రోటీకైనా రైస్కైనా. కరెక్టే. అయితే చూద్దాం. చికెన్ కుక్ అయిపోయింది మనకు, చూసారా. యమ్మీ కలర్ఫుల్ జ్యూసీ చికెన్. అసలు ఏమి యాడ్ చేయలేదు, లెమన్ స్కిప్ అయిపోయింది. హాఫ్ లెమన్ అయితే వేసుకున్నా నేను, హాఫ్ సరిపోతుంది. ఇక చూడండి, హాఫ్ వేసేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు హాఫ్ చేసేసేయడమే. ఓకేనా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఓకే. కొద్దిగా నా తెలుగు డిఫరెంట్ ఉంటుంది, ఏమనుకోకండి. చూపిస్తాం ఒక ముక్క. ఇలా జ్యూసీగా ఉంటుంది చికెన్.